తప్పు ఏంటో తెలిస్తే, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో తెలిస్తే ఎవరో ఒకళ్ళు ఇంప్రూవ్ అవుతాం కదా. ఇద్దరు చీరలు అమ్మొచ్చు, కానీ ఇద్దరు స్టైలు అమ్మే స్టైల్ ఒకలా ఉండదుగా. సంఘంలోనే తీపిచ్చేస్తారు, మీరు గట్టిగా అడగబోతామండి డబ్బులు అడుగు. మనం ఇక్కడ ఏం ఒకళ్ళనొకళ్ళు భజన చేసుకోవడాలి అంటే ప్రోగ్రాములు పెట్టుకోవట్లా. ఏం తెలుసుకుంటే నేను బాగుంటాను అన్నది తెలిస్తేనే ఇందులో మీ యొక్క విశిష్టత బయటపడుతుంది. I welcome you all to this Prarambh of DMS Visishta of Vizag. I invite our training officer Kanti Priya Garu to please come and introduce our founder chairperson Dr. Aslesha Idlama. మాకు ఇన్ని డిజిటల్ వర్క్స్ నేర్పించి మాలో ఇంత ఉత్సాహాన్ని ఇంత నైపుణ్యాన్ని పెంచిన మా మేడంకి మాటలతో ఏం చెప్పగలం. సో డిజిటల్గానే మా మేడంని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం మేము. సో వీడియో ప్లీజ్. మహిళలందరికీ ఈ పేరు చెబితే ఒక భరోసా, ఒక నమ్మకం. మహిళలు ఇంటి దగ్గర నుండి కూడా ఆర్థికంగా ఏదైనా సాధించగలము అనే ధైర్యాన్ని నింపిన వ్యక్తి డాక్టర్ ఆశ్లేష ఈదెల గారు. డిజిటల్ మహిళా సంఘం మిత్రవాక్ స్థాపకురాలు మరియు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ డిజిటల్ మహిళా ప్రైవేట్ లిమిటెడ్. డాక్టర్ ఆశ్లేష గారు శ్రీ గారపాటి సోమేశ్వరరావు గారు మరియు ప్రభావతి గారికి 3వ సంతానం. అలాగే ఈదెల వెంకటకృష్ణ ప్రసాద్ గారికి భార్యగా, ఆమె పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన రాజమండ్రి ఆడబిడ్డ అవ్వడం మాకెంతో గర్వకారణం. ఆమె ఒక విజనరీ సైకాలజిస్ట్, రచయిత్రి మరియు డిజిటల్ ఎంపవర్మెంట్ కోచ్. మహిళల భావోద్వేగం మరియు డిజిటల్ మధ్య గ్యాప్ను తగ్గించి వారి జీవితాలను మార్చడంలో ఆమె చేస్తున్న పని ఎంతో విశేషం. ఆమె రూపొందించిన కార్యక్రమాలు చాలా మంది మహిళలకు మళ్ళీ కెరియర్ ప్రారంభించే అవకాశం ఇచ్చి ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి మరియు ఫ్రమ్ స్క్రీన్ టు సక్సెస్ అనే కొత్త దారిని చూపించాయి. ఉమెన్ ఎంపవర్మెంట్లో PhD పూర్తి చేసి జాన్ గ్రైండర్ వద్ద గ్లోబల్ NLPలో శిక్షణ పొందారు. బెస్ట్ సైకాలజిస్ట్గా, బెస్ట్ కోచ్గా వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల ద్వారా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు వందలాది ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహించి 6 రీసెర్చ్ పబ్లికేషన్స్ చేశారు. ఆమె కలం ద్వారా బాల్య శోభ మరియు ధనిక పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్ అయ్యాయి. ఆమె ప్రారంభించిన డిజిటల్ మహిళ శక్తి సంపద స్వేచ్ఛ ఉద్యమం ఈరోజు తెలుగు మహిళలు ఉన్న ప్రతి గడపకి అతి బలమైన ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్గా ఎదిగింది. ఇప్పటికే 14,000కు పైగా సభ్యులు, 25కు పైగా స్థానిక సంఘాలు మరియు చిన్నారులతో ఫ్యూచర్ స్టార్స్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. ఆమె మిషన్ చాలా స్పష్టమైంది. ఇప్పుడు ఆమె గైడెన్స్లో సాధారణ మహిళలు ఎక్స్ట్రాడినరీ ఆంటర్ప్రీనర్స్గా విజయం వైపు అడుగులు వేస్తున్నారు. లక్షల మంది మహిళలు వారి యొక్క స్కిల్తో, శక్తి సంపద స్వేచ్ఛతో దేశ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలనేదే ఆమె సంకల్పం. ఇంత గొప్ప విలువలు, ఆలోచనలు ఉన్న మన డాక్టర్ ఆశ్లేష ఈదెల గారికి వి సెల్యూట్. I solemnly promise that I shall faithfully serve the vision and purpose of Digital Mahila Sangam and shall all times uphold its ideals of Shakti, Sampada and Svecha. I shall support fellow Sangamitras
with respect and unity, thrive for financial independence with integrity, and use digital skills to create a better future for myself, my family, and my community. Together, we are Digital Mahila, for the women, by the women. గుడ్ మార్నింగ్ ఆల్. వైజాగ్ అలలు అలా పొంగి రావాలి మీ గుడ్ మార్నింగ్కి. హౌ ఆర్ యూ ఆల్? గుడ్. ఇన్ ద మార్నింగ్ ఐ వాజ్ టాకింగ్ టు మై హస్బెండ్. ఏమండి వైజాగ్ ఇవాళ స్పీచ్ చెప్పాలి, ఏం చెప్పమంటారు? మీ వైజాగ్ కదా అని అడుగుతున్నాను నేను. మీ వైజాగ్ అని ఎందుకన్నానంటే మా ఫ్యామిలీలో ప్రతి మెంబర్కి కూడా వైజాగ్తో ఎక్కడో చోట ఒక 10 years సంబంధం ఉంది. మా హస్బెండ్ హోటల్ మేనేజ్మెంట్ చేశారు ఇక్కడ. తర్వాత ఆయన కట్టిన ఫస్ట్ బిల్డింగ్ కూడా డెస్టినీ హోమ్స్ SBI కోహినూరు పాండ్రంగపురంలో కట్టారు. సో 7-8 years వైజాగ్లో ఉన్నారు. నన్ను పెంచిన ఒక అక్క, అంటే మా మదర్ ఫాదర్ నాకు బర్త్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఒక హాస్టల్ ఉండేది. నన్ను చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. అందులో 3rd కదా క్యాండిడేట్ని. దేవి అక్క అని చెప్పి వాళ్ళ దుప్పలపాడు, ఇక్కడ పెళ్ళయింది. సో తను ఇక్కడే ఉంటుంది అనమాట. అంటే లిటరల్గా నన్ను పెంచింది తను. నా అల్లరంతా భరించి నన్ను పెంచింది అనమాట. నా పెద్ద అడుబడుచు ఊరు విశాఖపట్నం. తరచుగా వస్తూ ఉంటాం మేము విశాఖపట్నం. సో వీ హ్యావ్ ఎ స్పెషల్ అటాచ్మెంట్ విత్ దీస్ రూట్స్ అనమాట. డిఎంఎస్ విశిష్ట అంటే వాళ్ళకి డిజిటల్ మహిళా సంఘం విశిష్ట అని ఎందుకు పెట్టాలనిపించిందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విశిష్టంగా చేస్తున్నారు అన్నిని. ఇప్పుడు వరకు అధిష్టానికి ఇలాంటి ఒక కోడ్ ఎవరు ఇంత యూనిఫామ్గా వేసుకోవాలా? ఏంటి ఐడి కార్డులు ఏంటంటే కార్పొరేట్ కంపెనీ స్టైల్ తీసుకొచ్చారు మొత్తం మీద. మళ్ళీ దీని వెనకాల 1, 2, 3 నెంబర్లు ఉన్నాయండి. ఏంటి మీకు కూడానా? వావ్, గివ్ దెమ్ ఎ వెరీ బిగ్ హ్యాండ్. చీరలు కట్టుకోవడమే యూనిక్ అనుకుంటే ఐడి కార్డులు వేసుకోవడం ఇంకా యూనిక్గా చేశారు. పెద్దవాళ్ళు మనకి పేరు పెట్టినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, నేను చూశాక పేరు పెట్టారా, ఆ పేరు పెట్టాక నువ్వు అలా తయారయ్యావా అని. నాకు డిఎంఎస్ విశిష్టాన్ని చూసిన తర్వాత ఆ పేరు పెట్టాక వీళ్ళు ఇలా తయారయ్యారా, వీళ్ళు ఇలా తయారయ్యాక ఆ పేరు వచ్చిందా అని ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు నా మైండ్లో అదే థాట్ రన్ అవుతుంది అనమాట. చెప్పండి ప్రెసిడెంట్ గారు, పేరు పెట్టాక ఇలా తయారయ్యారా, ముందు నుంచి ఇలాగే ఉన్నారా మీరు? మన డిజిటల్ మహిళలో కూడా డే 1 నుంచి కూడా మనం చాలా గట్టిగా చెప్పే ఒక విషయం ఏంటంటే, నువ్వు చాలా యూనిక్, నువ్వు చాలా యూనిక్, నీలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, అది బయటకు తీసుకురా, అది బయటకు తీసుకురా, అది బయటకు తీసుకురా అని మనం డే 1 నుంచి మాట్లాడుకుంటూ ఉంటాం. కొంతమందికి నీష్ క్లారిటీ సెషన్స్లో యూనిక్నెస్ ఏంటో దొరికేస్తుంది. కానీ కొంతమందికి ఒక 3 నెలల్లో దొరుకుతుంది, కానీ కొంతమందికి 6 నెలల్లో దొరుకుతుంది, కానీ కొంతమందికి సంవత్సరంలో దొరుకుతుంది. కానీ డిఎంఎస్ విశిష్టలో ఉన్నారంటేనే మీ అందరికీ మీ యొక్క యూనిక్ నేచర్ అనేది ఇప్పటికే అర్థమై ఉండాలి. ఒకవేళ అర్థం అవ్వలేకపోయి ఉంటే ఈరోజు ప్రతిజ్ఞ తీసుకున్న మొదలు దగ్గర నుండి కూడా నేను ఈ భూ ప్రపంచం మీద ఏం ప్రత్యేకమైన పని చేయడానికి పుట్టానో, ఏం ప్రత్యేకమైన పని చేయడానికి డిఎంఎస్ విశిష్టలో ఉన్నాను అని ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరంగా మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి వాటి నుంచి. ఆ యూనిక్నెస్ తెలిసినప్పుడే మన బర్త్ యొక్క పర్పస్ తెలుస్తుంది. లేకపోతే ప్రతి ఇద్దరు సేమ్గా ఉంటే ఏం ఉపయోగం? ఉంటారా సేమ్గా? ఉండరా? ఉంటారు. ఎప్పుడు ఉంటారో తెలుసా? కాపీ కొట్టినప్పుడు. కాపీ కొట్టినప్పుడు ఇంకొకళ్ళు మనం ఇమిటేట్ చేసేస్తాం. వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, ఆ రూట్లో వెళ్ళిపోయి అలా సంపాదించేద్దాం అనుకుంటారు తప్ప మనలో ఉన్న స్పెషాలిటీని మనం బయటకు తీస్తే మనమే యూనిక్ అవుతాము. మనం ఎవరిని కాపీ కొట్టక్కర్లేదన్న విషయం చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. అలాగే మనం డిజిటల్ మహిళలో మాట్లాడుకునేటప్పుడు వారసత్వం గురించి మాట్లాడుకుంటాం. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, ముత్తాతలు, మామలు, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏం వస్తుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని కూడా మనం డిజిటల్ మహిళలో తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. విశిష్ట చాలా కోయిన్సిడెంటల్గా నేమ్ ఉంది కాబట్టి, చాలా పవర్ఫుల్ నేమ్ కాబట్టి, మన యొక్క వ్యక్తిత్వం యూనిక్గా ఉన్నప్పుడు ఎవరు మనల్ని బీట్అవుట్ చేయలేరు. మనం ఎవరికి అడ్డు రాము, కాంపిటీషన్ రాము, మన దారి మనదే. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ప్రత్యేకమైన విశేషాలని, గుణాలని కనుగొని
దాని ప్రకారంగానే అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ 2 కేటగిరీలు ఎవరైనా సేమ్గా ఉన్నా, అమ్మ నీ పర్సనాలిటీ అయితే సేమ్ ఉండదుగా. 2 చీరలు అమ్మొచ్చు, కానీ 2 స్టైలు అమ్మే స్టైల్ ఒకలా ఉండదుగా. 2 ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవో అమ్మొచ్చు, కానీ 2 ఒకేలా అమ్మరుగా. అక్కడ నీ పర్సనాలిటీ డిఫర్ అయిపోతుందిగా. మీరు ఎంత ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ప్రారంభం పెట్టుకున్నారో అంతే ప్రత్యేకంగా మీ యొక్క రెవెన్యూ ఉండాలి, అంతే ప్రత్యేకంగా మీ యొక్క ఎదుగుదల ఉండాలి, అంతే ప్రత్యేకంగా మీ యొక్క గౌరవ గుర్తింపులు మొత్తం డిజిటల్ మహిళా సంఘాల్లో కూడా చాలా విశిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 59 మంది ఇవాళ ఇక్కడ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ విశిష్టత ఏదో తెలుసుకుని మీ దగ్గరికి వచ్చేస్తారు. మళ్ళీ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు రావడానికి. అంటే మీరు రేపు ఎల్లుండలోనే వజ్ర అయిపోతారు. మీరు ఆల్రెడీ సువర్ణ అయిపోయారు, విశిష్ట సువర్ణ, స్పెషల్ గోల్డ్. మీరు తర్వాత విశిష్ట వజ్ర అవుతారు అనమాట. అప్పుడు ఒక వారంలో ఎలాగో విశిష్ట శతరత్న అయిపోతారు, 100 మంది అయిపోతారు. అంటే ఎంతమంది పెరిగితే అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అక్కడ అర్థం, అంత బిజినెస్ జరుగుతుందని అర్థం. అక్కడ నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, కానీ ఇక్కడ ఎందుకో ప్రాంతాల వారీగా డెమోగ్రాఫిక్ సైకాలజీ అంటాం. అంటే ప్రాంతాన్ని బట్టి, తాగే నీరుని బట్టి, తినే తిండిని బట్టి, ఉన్న వనరులను బట్టి కూడా మనిషి యొక్క మనస్తత్వం ఉంటుంది. వైజాగ్ని ఏమంటారు? సిటీ ఆఫ్ డెస్టినీ. అంటే ఎవరైనా కూడా చివరికి ఒకసారి ఇక్కడికి వచ్చి ఆగిపోవాలనుకుంటారు. ఉన్న దాంట్లో తృప్తిగా ఎలా బ్రతకాలో తెలిసిన ప్రాంతాల్లో విశాఖపట్నం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఒకటి. అంటే ఎక్కువ మెటీరియలిస్టిక్ నీడ్స్ కన్నా కూడా న్యాచురల్ రిసోర్సెస్ అండ్ న్యాచురల్ సోర్సెస్ నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కువ పొందుతారు ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళు. సిటీస్లో సరదాగా వెళ్ళిపోయి ఆ మాల్లో కూర్చోవడం వాళ్ళకి సాటిస్ఫాక్షన్, కానీ విశాఖపట్నంలో సరదాగా వెళ్ళి కూర్చునేది ఆ సాగర్ ఒడిలోనే. ఆ సాగర్ ఒడిలో కూర్చుంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఎంత లగ్జరీ మాల్ కట్టినా విశాఖపట్నంలో ఆ తృప్తి అయితే ఎవరికి రాదు. ఒక ప్రత్యేకమైన ప్లేస్లో మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీ న్యాచురల్ టాలెంట్స్తోనే గ్రో అవ్వాలని చెప్పి ఈరోజు నా యొక్క పిలుపు. ఎప్పుడు కూడా మనకి లేని విషయాలు, రానివి మీరు అతికించుకోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు న్యాచురల్గా ఉండండి. మీకు ఎలా మాట్లాడడం వస్తుందో అలాగే మాట్లాడండి. ఎవరి గురించి ఏమీ మార్చుకోవక్కర్లేదు, ఎవరి గురించి ఏది ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే డైరెక్ట్గా ప్రకృతి పంపించిన బిడ్డలు మీరు అంతే. ఇక్కడ సముద్రం అంత విశాలత ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఒక చిన్న ఫ్యాక్టర్ ఏంటంటే వీఆర్ లిటిల్ రిజిడ్. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? థ్యాంక్స్. నాకు ఇది చెప్పడానికి ఇందాక భయం వేసింది ఏమనుకుంటారో అని. బట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఐ విల్ బి మోర్ హ్యాపీ. బికాస్ మనం ఇక్కడ ఏమి ఒకరినొకరిని భజన చేసుకోవడాలి అంటే ప్రోగ్రాములు పెట్టుకోవట్లా. తప్పు ఏంటో తెలిస్తే, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో తెలిస్తే ఎవరో ఒకళ్ళు ఇంప్రూవ్ అవుతాం కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఉన్న యూనిక్నెస్ బయటికి పడాలి అంటే మీలో ఏమి ఆ స్టాపింగ్ ఫ్యాక్టర్ ఏంటుందో కూడా మీకు తెలియాలి. ఏం తెలుసుకుంటే నేను బాగుంటాను అన్నది తెలిస్తేనే ఇందులో మీ యొక్క విశిష్టత బయటపడుతుంది, లేకపోతే బయటపడదమ్మా. నేను మీకు బ్లాక్ షర్ట్ ఒకటి, వైట్ షర్ట్ ఒకటి చూపిస్తే ఏం కొనుక్కుంటామా? వైట్ కొనుక్కుంటారా మీరు? బ్లాక్, వెరీ గుడ్. వైట్ వాళ్ళు ఏం కొనుక్కుంటారు? కొనేసుకుంటారండి. సరే, ఇప్పుడు చెప్తున్నాను. బ్లాక్ షర్ట్, వైట్ షర్ట్, రెడ్ షర్ట్ ఏం కొనుక్కుంటారు? రెడ్ కొంతమంది కొనుక్కుంటారా? బ్రౌన్ చాక్లెట్ కలర్ ఒకటి ఉంటుంది కదా, అది ఎవరు కొనుక్కుంటారు? ఓకే. అంటే చూసారా, నేను ఆప్షన్లు చెప్పుకునే వెళ్తున్న కొద్దిని మీకు చాయిసెస్ అనేవి మారుతున్నాయి. మీకు మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు, నాకు అసలు ఏమిష్టం? ఆవిడ సడన్గా 3 కలర్లు చెప్పేసింది. నేను ఇంకా కలర్లు పెంచే కొద్దీ ఆవిడకి డౌట్ వస్తుంది. ఇప్పుడు నాకు అసలు ఏమిష్టం అంటే, ఇప్పుడు మనకి అన్ని ఆపర్చునిటీస్ ఎదురుగా ఉన్నాయి కాబట్టి మీలోని యొక్క విశిష్టత బయటకు తీయాలి అంటే ఆ ఆపర్చునిటీస్ని మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఆ యూనిక్నెస్ని బయటకు తీసుకొస్తేనే మీరు ధనికలుగా మారుతారు. అవును, మన యూనిక్నెస్ లేదనుకోండి మనకు ధనికగా మారం, డబ్బులు రావు. అందరిలాగే 10,000 15,000 వస్తాయి. కానీ ప్రెసిడెంట్ గారు మన సంఘంలో ప్రతి మహిళ కూడా నెలకి 1,00,000 రూపాయలు తీయాలి.
మీరు 100 మంది అయిపోతారమ్మా ఈ నెలాఖరికి విజయదశమి అయ్యేటప్పటికి. 100 మంది 100 లక్షలు అంటే 1 కోటి రూపాయలు. ప్రతి నెల ట్రాన్సాక్షన్ ఇక్కడ 1 కోటి రూపాయలు జరగాలి. మాకు 1 లక్షకు మించి సంపాదన ఉందండి అన్నవాళ్ళు ఇంకో సంఘం పెట్టండి. అంతే కదా మేడం? అప్పుడు మీకు అక్కడ 5 లక్షలు టార్గెట్ ఇస్తాం ఆ సంఘంలో. ఒకవేళ మీరు నిజంగా 1 లక్ష దాటేస్తే మీకు మీరుగా ఓన్గా టార్గెట్స్ 3 lakhs పెట్టుకోండి మంత్కి. సరే, మరి ఇవాళ విశిష్ట ప్రారంభం కాబట్టి అసలు ఈ బిజినెస్, ఇక్కడ ఉన్న వ్యాపారాలు, ఇక్కడ ఉన్న సర్వీసెస్, ఇక్కడ ఉన్న కోచెస్, ఇక్కడ అసలు ఇది ఎలా వర్క్ జరుగుతుందో అన్ని సంఘాల్లో ట్రైల్ వేసినట్టే ఇక్కడ కూడా ఒకసారి ట్రైల్ వేద్దాం. ఓకే, యు ఆల్రెడీ డిడ్ బిజినెస్. వావ్, క్లాప్ హ్యాండ్స్ ఫర్ యు ఆల్. రెజినాట్ లక్ష్మీ కుమారి గారు, she earned here. Wow, I thought dummy covers, no money is there in this. So డిజిటల్ మహిళలోకి వచ్చిన తర్వాత మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సంఘంలో డబ్బులు సంపాదించుకున్నారు. వండర్ఫుల్. క్లాప్ హ్యాండ్స్ ఫర్ యూ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కేక్ శారదా గారు, వావ్, కమ్ హియర్. కంగ్రాచులేషన్స్ అండి. చెక్ చేసుకోండి, పర్వాలేదు, చెక్ చేసుకోండి మేడం. రండి. వ్యాపారాలు అలా ఉండకూడదు, ఎవరిని నమ్మకూడదు, అసలు మొహమాట పడకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఏమైంది అలా వెళ్ళిపోతున్నారండి? మీకు ఎంత రావాలండి? మరి ఏంటి వ్యాపారంలో అది ఉండొద్దు. ఏంటి అడగాలి? అడగండి, అడగండి, కమాన్. అసలు ఇవ్వను నేను, డబ్బులు ఇవ్వని. సంఘంలోనే తీపిచ్చేస్తాను. ఇప్పుడు మీరు గట్టిగా అడగబోతే అవ్వండి, డబ్బులు అడగదు. ఒకసారి ఉండండి. కాంతిప్రియ గారు, మీరు అడగండి ఒకసారి. ఒకసారి ఆవిడకి ఇవ్వండి. మొహమాటాలు వద్దు, తమ్ముడే. మీకు వాళ్ళు ఇస్తారని నమ్మకం ఉంటే ఇవ్వండి అమ్మా, లేకపోతే దౌర్జన్యంగా అడిగి తీసుకోండి. వస్తారు, లేకపోతే పోతారు. ఇవాళ మన ఆన్లైన్ కమ్యూనిటీలో ఒక కస్టమర్ కాకపోతే ఇంకొక కస్టమర్, కానీ జెన్యూన్ కస్టమర్స్ వస్తారు. ఓకే, నెక్స్ట్ వేపలక్ష్మి గారు. మేడం వీళ్ళు మీకు సగం అడ్వాన్స్ ఇస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మేము డిజిటల్ మహిళ ప్రారంభించినప్పుడు ఫస్ట్ వీడియో మేడందే. ఎవరైనా పండగలకి వాటికి ఒక చిన్న బొమ్మ అయినా ఆవిడది, దేవుడి గదిలోనో మీ ఇంట్లోనో ఏదో ఒకటి పెట్టించుకోండి. చాలా లక్కీ హ్యాండ్ ఆవిడది. థ్యాంక్ యూ మేడం. లలిత గారు, ఏంటి వీడికి ఇన్ని పెట్టారు? కంగ్రాచులేషన్స్ అండి. సో లలిత గారు అందరికీ కూడా శారీస్ ఇచ్చారు. సంఘం పెట్టినప్పుడే బిజినెస్ జరిగిపోయింది వాళ్ళందరికీ. వీడియో ఎడిటింగ్ మాకు ఇస్తారా? వీడియో మీ చేతితో ఇలాగే 1 కోటి రూపాయలు అయిపోయింది. వండర్ఫుల్, థ్యాంక్స్. టుడే ఐ నీడ్ నాట్ డూ బిజినెస్, బట్ ఇక్కడ ఎలా జరుగుతుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంచుమించుగా 59 అంటే 60 మంది. ఓకే, ఈ 60 మంది కూడా వేరే వేరే కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ప్రొడక్ట్ ఉన్నా, కోర్స్ ఉన్నా, సర్వీస్ ఉన్నా, దానికి ఎవరు కావాలి? మనకి కస్టమర్స్ కావాలి, క్లయింట్స్ కావాలి. ఓకే, ఈరోజు ఒక సగటు మనిషి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఎంత వ్యాపారస్తులైనా, ఎంత కోటీశ్వరులైనా, ఎంత ఉద్యోగాలున్నా, ఎంత వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా. అవన్నీ ప్రొవైడ్ చేయడానికి మళ్ళీ మనం అంతా కావాలి కదా. అలా నేనేమంటున్నానంటే, మీరు ఆన్లైన్లో చేసుకునేది డిజిటల్ మహిళలో ఆన్లైన్లో చేసుకోండి, కమ్యూనిటీ సపోర్ట్ తీసుకునేది ఆన్లైన్లో కమ్యూనిటీ సపోర్ట్ తీసుకోండి. దాంతోపాటు ఆఫ్లైన్లో మీ యొక్క బిజినెస్కి కానీ, మీ యొక్క సర్వీస్కి కానీ, మీ యొక్క కోర్స్, కోచింగ్, వర్క్షాప్స్ కానీ మనమే మళ్ళీ క్లయింట్స్ కూడా అవుదాం అంటున్నాను. ఒక 100 కేటగిరీలు మన దగ్గరే ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క నిత్యావసరాలు రోజువారీలో మన దగ్గరే కొనుక్కుంటే ఆన్లైన్
ఆఫ్లైన్ రెండు కలిస్తే మీరెంత త్వరగా లక్షాధికారులు అయిపోతారనేదే మా లక్ష్యం. ఇందులో వేరే విషయం ఏమీ లేదు. ఇలా మీరు నెలకి 4 సార్లు కలుస్తారు. 3 సార్లు ఆన్లైన్లో కలుస్తారు, ఒక్కసారి ఆఫ్లైన్లో కలుస్తారు. ఆన్లైన్లోనే ఒకరికొకరికి శక్తి, సంపద, స్వేచ్ఛ అనేది ప్రొవైడ్ చేసుకుంటారు. నెలకి 1 రోజు మాత్రం ఇలా కలుస్తారు. మొదటి నెలలో ఇలా కలిసినప్పుడు బిజినెస్ ఇంట్రడక్షన్స్ అండ్ బిజినెస్ ప్రొసీజర్ ఒకటి ఉంది, చెప్తాము. 2వ నెల ఇలా కలిసినప్పుడు మీ యొక్క ప్రోడక్ట్ని డైరెక్ట్గా స్టాల్ పెట్టేసి ఇక్కడే అమ్ముతారు. మీరు మీ ఫ్యామిలీస్లో మీ 100 మంది ఒక్కొక్కళ్ళు ఇంకో 10 మందికి చెప్పిన 1000 మంది స్టెప్పిన్స్ ఆ రోజు అక్కడ జరుగుతుంది. అంటే నెల రోజుల్లో జరగవలసిన వ్యాపారం అంతా కూడా 1 రోజులో స్టాల్స్ పెట్టిన చోట జరుగుతుంది అన్నమాట. ప్రారంభించింది నిలబెట్టుకోవాలి అంటే కూడా మీ అందరి మధ్యలో కూడా బాండ్, ట్రస్ట్ ఏర్పడాలి. ఒకరి గురించి ఒకరికి ఇంకా డీప్గా తెలియాలి అని ఒక బాండింగ్ డే పెట్టాం. ఇలా ప్రతి 3 నెలలు రిపీట్ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ రిపీట్ అవుతుంది, మళ్ళీ రిపీట్. అలాగా సంవత్సరానికి 4 సార్లు ఇవి రిపీట్ అవుతాయి. అలాగే అధిష్టానాలకి సెపరేట్ ట్రైనింగ్స్, సంఘమిత్రాలకి సెపరేట్ ట్రైనింగ్స్. మాకెందుకండి, మాకు ట్రైనింగ్ ఏం అవసరం అండి? అవసరం. ఎందుకు అవసరం? ఒక విషయాన్ని డబ్బుల రూపంలోకి మార్చాలంటే ఎలా మాట్లాడాలో తెలియాలి, ఎలా అమ్మాలో తెలియాలి, ఎలా బ్రాండింగ్ చేసుకోవాలో తెలియాలి, ఎలా బేరం ఆడాలో తెలియాలి, పక్క వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో తెలియాలి, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలో తెలియాలి, ఆ రిలేషన్షిప్ ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియాలి, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలో తెలియాలి. ఇవన్నీ చాలా మందికి రావట్లేదని సంఘమిత్రాలందరికీ కూడా ప్రతి నెల ఒక స్పెషల్ ట్రైనింగ్. అలాగే అధిష్టాన్స్కి వ్యక్తిత్వం, నాయకత్వం, మీ లీడర్షిప్ క్వాలిటీస్, మీ పర్సనల్ బ్రాండింగ్, మీరు సంఘమిత్రాలతో ఎలాంటి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేయాలి, అలాగే మీరు వాళ్ళని ఎలా పుష్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి, ఆ బిజినెస్ని ఎలా పెంచాలి, ప్రతి ఒక్కరికి ఎలా అకౌంటబిలిటీ ఉండాలి, తప్పులు జరగకుండా ఎలా చూసుకోవాలి, తప్పు జరిగితే ఎలా తోలు తీసేయాలి అన్న ట్రైనింగ్ అంతా వీళ్ళకి తెలుసు. ట్రైనింగ్స్ విల్ మేక్ యూ అ బెటర్ ఇండివిజువల్. మనం ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే సరైన ట్రైనింగ్ సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా పడక, అది పడిపోయింది అంటే మనం వజ్రాల్లో అయిపోతాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రైనింగ్స్. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు, ఆన్లైన్లో ఇంకా మీరు ఎదగాలి. ఆన్లైన్లో ఈ ఒక్క విశిష్టలోనే బిజినెస్ కాదు, మీరు మిగతా సంఘాలతో కూడా వ్యాపారం చేసుకునేలాగా, అలాగే ప్రపంచంలో తెలుగు మహిళలు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎప్పటికైనా డిజిటల్ మహిళలు అయిపోతారు కాబట్టి వాళ్ళందరితో మీరు వ్యాపారం చేసుకోవడానికి అనుగుణంగా మన డిజిటల్ మహిళా సంఘం మార్కెట్ ప్లేస్ కామర్స్ యాప్ కూడా గుంటూరులో లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ మీ మెంబర్షిప్ ఐడీస్ ప్రొడ్యూస్ చేశాక మీకు ఇస్తాము. యాప్ అనేది మీరు ఊరికే ఎక్కడికి కదలకుండా, ఒక మహిళ ఇంటి బరువు బాధ్యతలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఇంట్లో నుంచే తన యొక్క వ్యాపారాన్ని మరింత సులువుగా చేసుకోవడానికి అనుగుణంగా దాన్ని తయారు చేసాం. మీరు ఎంత రిసీవ్ చేసుకుంటారో, నిన్నటికన్నా ఇంకొంచెం ఎక్కువ ఎంత కష్టపడతారు, ఇంకెంత శ్రద్ధగా పనిచేస్తారనే దానిపైన మీ గౌరవం, మీ గుర్తింపు, మీ ఆదాయం, మీకంటూ ఒక విశిష్టత ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్ ది బెస్ట్ ఆల్ డిజిటల్ మహిళా సంఘం, విశిష్ట సంఘమిత్రాస్, and wishing you a great fortune ahead. Thank you. So in Digital Mahila, the Pakadi is a symbol of respect, recognition, power and responsibility. విజయ బేరి. సో ఈరోజు ఓత్ తీసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారు కదండి. ఒక్కసారి నిలబడి మీ గుండెల మీద చేతులు పెట్టుకుని మనస్ఫూర్తిగా solemnly promise that I shall faithfully serve the
విజన్ అండ్ పర్పస్ ఆఫ్ డిజిటల్ మహిళా సంఘం. డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా గర్వంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. మా విశిష్ట లాంచింగ్ మ్యామ్, డిజిటల్గా మీరు ఎన్నో మాకు నేర్పించారు. ఏఐ మేమంతా చాలా వర్క్ నేర్చుకుంటున్నాము. సో మేము ఈ లాంచింగ్ అనేది ఒక మ్యాజిక్ చేయిద్దాం అనుకుంటున్నాం మీ చేత. మ్యామ్ మీరు ఇక్కడ నుంచి మ్యాజిక్ చేస్తే మాది అక్కడ లాంచ్ అయిపోతుంది మ్యామ్. డిజిటల్ మహిళ ఆఫ్లైన్ ఈవెంట్స్ లో ₹1,00,000 అవార్డు కానీ భూమి అవార్డు కానీ తీసుకోలేదాక మ్యామ్ నిజంగా పేలుతుంది మ్యామ్. Visista Vizag. Let's welcome Shakti Award winners. నా పేరు లక్ష్మీ శంకర్, నేను స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ని. నేను గాజువాక నుండి వచ్చాను. Myself Rajyalakshmi, cosmetologist and trichologist. I am from Skiranagar. నా పేరు రేణుకా ప్రత్యూష, నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని. నేను మురళీనగర్ నుంచి వచ్చాను. నా పేరు వరలక్ష్మి జ్యోతుల, నేను పర్సనల్ గ్రోత్ అండ్ కెరియర్ కోచ్ ఫర్ న్యూ మామ్స్. నేను MVP నుంచి వచ్చాను. I am Kanti Priya, voice actor, dubbing artist and the founder of Kanti Media Ad Agency. నేను పురుషోత్తపురం నుంచి వచ్చాను. నేను డిజిటల్ మహిళగా, డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా గర్వంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలోని శక్తిని మేల్కొలిపి ధైర్యంగా నిలబడి నా జీవితానికి, నా కుటుంబానికి, నా సమాజానికి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తాను. దాన్ని సేవగా, సమాజహితంగా ఉపయోగిస్తాను. భయము లేకుండా కలలు కనుతూ, అడ్డంకులను అధిగమిస్తూ, ప్రతి అడుగులోనూ స్వేచ్ఛను ఆనందిస్తాను. For the women, by the women, where dreams come true with Shakti Sampada. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని పాట నేను ఎప్పుడు కార్లో పెట్టినా గుడ్ మార్నింగ్ డిజిటల్ మహిళ అని పాట రాయాలి. ఎవరో ఒకరు మన సింగర్స్ తప్పకుండా దీని మీద ఒక సాంగ్ రాయాలి. నెక్స్ట్ ఏ సాంగ్? గుడ్ మార్నింగ్ డిజిటల్ మహిళ. దిస్ ఇస్ డాక్టర్ మహతి, MD ఆయుర్వేద, గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్. నాకు ప్రతి ఒక్కరు అల్లోపతిలో రష్ అవ్వకుండా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ చేసుకోవాలి అన్నది నా కోరిక. అండ్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. నేను మేడం చేతుల మీద పగడ
శ్రీకాకుళం సంఘం నుంచి ప్రెసిడెంట్ గా రావాలని నాకు కోరిక. ఇక్కడ నాకు ఒక్కరు కనబడ్డారు శ్రీకాకుళం అని, అది 100 చేయాలని కోరిక. థ్యాంక్ యూ మ్యామ్. మేము ఈరోజు అన్నీ కూడా డిజిటల్గానే చేయాలనుకున్నాము. ఇక్కడ చాలామంది మహిళలు, డిజిటల్ మహిళలు ఉన్నారు కదా మ్యామ్. మేమందరం కూడా 4 ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళమి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అండ్ అనకాపల్లి. డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ ద్వారా మేము ఆ ఆపర్చునిటీస్ అన్నిటిని అందిపుచ్చుకొని మేము పవర్ ఆఫ్ మంచి అవార్డ్స్, ₹1,00,00,000 భూమి అవార్డ్, మా విశాఖపట్నంలో భూమి కొనాలి, మా విజయనగరంలో భూమి కొనాలి, మా శ్రీకాకుళంలో భూమి కొనాలి, మా అనకాపల్లిలో భూమి కొనాలి. సో అలా కొని మేము అవార్డ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం. సో అలాంటి ఒక విశిష్టమైన, మా అందరి కోసం ఒక విశిష్టమైన వీడియో మా. ఇలా ఎంతో విశిష్టమైన మా ఈ జిల్లాలలో ఉన్న ఎంతో మంది మహిళలు ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ జీవితంలో ఆర్థికంగా ఎదగాలి, సంతోషంగా మా కాళ్ళ మీద మేము జీవించాలనే దృఢ సంకల్పంతో డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ ద్వారా డాక్టర్ ఆశ్లేష గారి సారథ్యంలో విజయం వైపు మొదలుపెట్టిన మా ఈ ప్రయాణం. విశాఖలో వెలిగిన వెలుగు, విశిష్ట అనే మా సంఘం మాకు బలం. అశ్లేషమ గారి ఆశీర్వాదంతో మహిళలందరం ఒకే వేదికలో విశిష్ట మహిళల శక్తి ఒకటై కలిసి వస్తా, బిజినెస్ కలలతో ముందుకు సాగుదాం. భవిష్యత్తు బంగారమై మలుచుకుందాం. కలిసి కూర్చొని పంచుకుందాం జ్ఞానం, ప్రతి ఒక్కరి కల నెరవేర్చుదాం. ఒకరికి ఒకరు తోడుగా నిలిచి విజయ మార్గంలో ముందుకు నడిపి విశిష్ట మహిళల శక్తి ఒకటై కలిసి వస్తా, బిజినెస్ కలలతో ముందుకు సాగుదాం. భవిష్యత్తు బంగారమై మలుచుకుందాం. మన చేతుల్లో శక్తి ఉంది, మన హృదయంలో జ్యోతి ఉంది. డిజిటల్ మహిళ. యాక్చువల్గా నేను అరకు నుంచి వచ్చాను. అరకు నుంచి వచ్చిన మొదటి వ్యక్తి నేనే. నెక్స్ట్ టైం అరకులో నేను ప్రెసిడెంట్ గా ఉండాలనుకుంటున్నాను. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూస్తూ ఉంటే. ఆర్గానిక్ పెప్పర్ అండ్ ఆర్గానిక్ కాఫీ నా దగ్గర ఉంటది, అది మీ మధ్యలో తీసుకొస్తాను మ్యామ్. నాకు మీరు చాలా ఇన్స్పిరేషన్ మ్యామ్. ఇంకా సంఘంలో ఎందుకు చేరలేదంటే మ్యామ్ గారి ఆధ్వర్యంలోనే నేను సంఘంలోకి ఈ రోజు చేద్దామని నేను వచ్చాను ఇక్కడికి. అందుకని చేరలేదు. ప్రతిరోజు నేను మార్నింగ్ రాగాను మ్యామ్ కి ఐ లవ్ యూ చెప్తాను. రోజు నాకు ఒక ఆర్ట్ ఇస్తారు, నాకు ఇస్తారు. ఈ రోజు అందరి ముఖాన మ్యామ్ కి మళ్ళీ ఇంకొకసారి ఐ లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు వచ్చానో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? స్వేచ్ఛ డబ్బు అనేది మనం చేసే ప్రతి పనికి వస్తుందండి. ఒక తెలుగు అనే గౌరవం కోసం ఇక్కడ ఈ మ్యామ్ చూసి నించున్నాను. హామ్స్టిక్ అనే ఒక బాలీవుడ్ నేతల్లో మ్యామ్ దగ్గర నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను 2018లో. నేను జాయిన్ అయిన 1 monthకే అందులో సెలెక్ట్ అయ్యాను. తెలుగు కారణంగా నన్ను బయటకు నెట్టడం అంటే నా ఫేస్ కూడా చూపించే అంత ఇష్టపడలేదు. హిందీ, ఇంగ్లీష్ వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు ఇందులో నేను దేనికి జాయిన్ అయ్యానంటే తెలుగులో ఉన్నాం. మనం సక్సెస్ ఎలాగో వస్తుంది, మనం ఎలాగో కష్టపడతాం, కానీ మన తెలుగును మనం కూడా కాపాడుకోవాలి అని చెప్పేసి మేడం అన్ని తెలుగులో, ఇంగ్లీష్ వచ్చు అందరికీ వచ్చు, మన తెలుగు కూడా అందరికీ అర్థం అవ్వాలి అంటే ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఆడపిల్ల బయటికి రావాలి. ఇంగ్లీష్ రాదని భయపడి వెళ్ళకూడదు. సో దాన్ని
చేయొచ్చా అనేది నా డౌట్. ఐ రీచ్ ఇట్ మ్యామ్ 1,20,000 వరకు వచ్చింది నా ఇన్కమ్. ఐఎమ్ సో హ్యాపీ. సోషల్ మీడియా ఛాలెంజ్ మేడం ని ఫాలో అయిపోతే చాలు, మనం ఏమీ చేయగలి. అండ్ ఇంకా సంఘంలో ఉన్నాం, వి గోయింగ్ టు రాక్ ఇట్. మేడం కి శ్రీవారి శాల్వా నాకు మాత్రం ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫాదర్ కి మదర్ కి కప్పి నాకు ఆ వీడియో పెట్టాలి. Good morning to all. It's give me pleasure to present our secretary report to our Digital Mahila Sangam Visita Vizag. Total today strength 75, Sangam Mitras 52, total guests 28. Thank you. Closing quote. It's a wonderful Prarambha with all of you showing up, sharing, learning and supporting. Our next meeting starts now inside your calendar, inside your heart and inside your action steps. Let's build, grow and rise together. Thank you all for being on time and being presented. We truly appreciate the opportunity to discuss our business and Prarambha for Sangam. Your insights and perspective were extremely valuable and we look forward to exploring ways so we can collaborate further with meaningful opportunities and to stay connected. మన ప్రోగ్రామ్ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. బట్ ఇంత చక్కగా జరగడానికి మాత్రం మా వెన్నంటి ఉండి ప్రతి ఇన్స్ట్రక్షన్ మాకేంటి ఎలా అని చెప్పిన అశ్విని మేడంకి చిన్న టోకెన్ ఆఫ్ లవ్ చూపించుకోవాలనుకుంటున్నాము. మనమే మార్పు, మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద, ప్రపంచాన్ని మార్చే వెలుగు మనదే. డిజిటల్ మహిళా